వెల్కమ్ టు 9 వైబ్స్. ఆ పార్టీ అధినేతకు ఈ రిటైర్డ్ పెద్దయిన చెవిలో జోరీగలాగా మారారా? లేఖల పేరుతో అనవసరంగా రచ్చ చేస్తున్నారా? పార్టీ కోసం ఆయనంత కష్టపడుతుంటే అనవసరపరంగా ఎందుకు గెలుకుతున్నారంటూ ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎందుకు తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? లేఖల పేరుతో హెల్ప్ చేస్తున్నారా? ఇరుకున పెడుతున్నారా? అసలు ఇంతకీ ఈ లేఖలు ఏంటి? ఇంత టార్చర్ పెడుతున్న ఆ పెద్ద ఆయన ఎవరా అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హరిరామ జోగయ్య ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కాపు సామాజిక వర్గం పెద్ద ఆయనగా పిలుచుకునే నాయకుడు. కాపుల కోసం అప్పట్లో ముద్రగడ ప్రెస్ మీట్లు పెట్టి గలం విప్పితే ఈ పెద్ద ఆయన మాత్రం సైలెంట్గా పనులు కానిస్తూ ఉండేవారు. వాస్తవానికి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసినప్పుడు మాత్రం ఏమీ పట్టించుకొని ఆయన ఇప్పుడు మాత్రం కాపులకు ఏదో మంచి పని చేయాలని తెగ ఆరాటపడుతున్నారు. పవర్ ఉన్నప్పుడు ఏమీ మాట్లాడని హరిరామ జోగయ్య ఇప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్కు తెగ లేఖలు రాసేస్తున్నారు. వరుసగా లేఖలు రాయడాన్ని జనసేన పార్టీ కేడర్ తీసుకోలేకపోతోంది. ఓ పక్క పార్టీని చూసుకోవాలా, ఈ పెద్ద అయిన లేఖలు చదవాలా అంటూ విసుక్కుంటున్నారట ఆ పార్టీ అగ్రనేతలు. అయితే హరిరామ జోగయ్య ఒక రకంగా జనసేనకు మంచి చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు. పొలిటికల్ కామెంట్స్ చేస్తూ తనకున్న ఇమేజ్తో కాస్తో కూస్తో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారాయన. ఈ క్రమంలోనే జనసేనకు ఆ పార్టీ అధినాయకత్వానికి తన వైపు నుంచి సలహాలు సూచనలు అడగకుండానే ఇస్తుంటారు. జనసేన అలానే చేయాలి, ఇలానే చేయాలి, లేదంటే చాలా కష్టం అవుతుంది, అలా చేయకుంటే కాపు ఓట్లు పడవు అంటూ రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో జనసేన ఏ రకమైన వ్యూహాలతో వెళితే బాగుంటుందనే సూచనలు కూడా చేస్తుంటారు ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు, జనసేనకు కేటాయించే స్థానాల మీద జరుగుతున్న ప్రచారం లాంటి పరిణామాలతో మరో లెటర్ రాశారు జోగయ్య. అందులో ప్రస్తావించిన అంశాలు, చేసిన సూచనలు పవన్తో పాటు జనసేన అగ్రనాయకుల్ని కూడా ఒకంత ఆలోచింపజేస్తున్నాయట. ఈ హడావుడి లేఖల ద్వారా ఇటు కాపు సామాజిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఏం చెబుతున్నారన్న జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులన్నాక కొంత మేర సర్దుబాట్లు తప్పవని ఇప్పటికే కార్యకర్తలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు పవన్. కొంతమంది నా కార్యకర్తలు బాధపడినా ఇవన్నీ కూడా విజయానికే సోపానాలని చెప్తున్నారు జనసేనాని. దీంతో ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగా జనసేనకు 25 నుంచి 30 స్థానాలకు మించి దక్కవన్న వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. కానీ కనీసం తక్కువలో తక్కువ 40 నుంచి 60 స్థానాలు జనసేనకు ఉండాల్సిందేనని, లేకుంటే పొత్తుకు అర్థం ఉండదని జోగయ్య తన లేఖలో ప్రస్తావించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే తగిన ప్రాధాన్యం దక్కకుంటే కాపు సామాజిక వర్గం ఓట్లు మళ్ళీ వైసీపీకే పడతాయని డైరెక్ట్గా చెప్పేశారు హరిరామ జోగయ్య. ఈ పెద్ద ఆయన చేసిన వ్యాఖ్యలతో చర్చ అంతా ఓట్ల ట్రాన్స్ఫర్ మీదకు వెళ్ళింది. ఖచ్చితంగా గౌరవప్రదమైన స్థానాలు తీసుకోవాల్సిందేనంటూ జనసేనానిపై ఒత్తిడి పెంచేస్తున్నారు హరిరామ జోగయ్య. ఇటు పార్టీ అగ్రనాయకత్వంలో కూడా అదే భావన కనిపిస్తోంది. ఈ లేఖలు జనసేన కేడర్కి కూడా తలనొప్పిగా మారుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే తాను గెలిచి తనతో పాటు ఇంకొందరిని జనసేన ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్లడమే టార్గెట్గా పనిచేస్తున్నారు పవన్.
ఈ క్రమంలోనే వాస్తవాలకు అతి దగ్గరగా ఆలోచనలు చేస్తూ ఎమోషన్స్కు దూరంగా ఉండి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీద పవన్ కసరత్తు చేస్తున్నారన్నది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఓవైపు ఓట్ షేరింగ్ విషయంలో కూడా తేడాలు రాకుండా, మరోవైపు కేడర్ మైండ్ సెట్ను సిద్ధం చేసుకుంటూ నానా తంటాలు పడుతుంటే హరిరామ జోగయ్య లేఖల పేరుతో చెవులో జోరీగలాగా మారారని జనసేన పార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. అసలు ఈ లేఖలు రాయడం వల్ల చర్చ వేరే రకంగా వెళుతుందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఓవైపు సానుకూలంగా వ్యవహారాన్ని సెటిల్ చేద్దామని పవన్ చూస్తుంటే, ఇదే టైంలో ఈ లేఖలో గోలెంటన్న అసహనం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. లేఖల పేరుతో అసలు ఆయన మంచి చేస్తున్నారా లేక చెడు చేస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయట. పెద్ద మనిషి కాబట్టి జోగయ్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలో అర్థం కాక తికమక పడుతున్నారట ఆ పార్టీ పెద్దలు. రాసింది చాలు, ఇక లేఖలు వద్దని నేరుగా ఆయనకు చెప్పలేని పరిస్థితి. అలాగని సైలెంట్గా ఉంటే ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటుపోతాయో తెలియని భయం కలగలిసి ఇప్పుడేం చేయాలంటూ మల్లగుల్లాల్లా పడుతున్నారు జనసేన నాయకులు. మొత్తంగా హరిరామ జోగయ్య తన లేఖలతో తమకు గోగయ్యగా మారారన్నది జనసేన పెద్దల అభిప్రాయమట. పార్టీ బాధను అర్థం చేసుకొని కామ్గా ఉంటారా లేదా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య బాబులా ముందుకెళ్తారా వేచి చూడాల్సిందే అంటున్నాయి పార్టీ వర్గాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.